హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా స్పంజి చాలా స్మూత్గా ఉండే దోశలు చేస్తున్నానండి. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా స్పాంజ్ లాగా వస్తాయండి, ఎంత మెత్తగా వస్తాయంటే దోశలు చాలా ఇష్టపడతారు తిననీకి. 2 తినే కాడ ఇంకా 2 ఎక్స్ట్రానే తింటారండి. చాలా టేస్టీగా వస్తున్నాయి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఈ దోశలకు వచ్చేసి ఎప్పుడైనా రేషన్ బియ్యమే తీసేసుకోండి. రేషన్ బియ్యం అయితేనే టేస్టీగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో వచ్చేసి నేను 3 గ్లాసెస్ రైస్ తీసేసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో వచ్చేసి 3 గ్లాసెస్ రైస్, అలానే పెసర్లు యాడ్ చేస్తున్నానండి. పెసర్లు వచ్చేసి అదే గ్లాస్లో 1 ఇంచు తక్కువ వరకు, వీడియోలో చూపిస్తున్న విధంగా 1 ఇంచు తక్కువ వరకు తీసేసుకున్నాను. పెసర్లు వచ్చేసి మనం ఇంట్లో వాడే సన్న బియ్యం మాత్రం అస్సలు యూజ్ చేయకండి, అంత టేస్టీగా రావు దోశలు. సో తర్వాత అదే గ్లాస్ తోటి మినపప్పు యాడ్ చేస్తున్నానండి. 3 గ్లాసుల రైస్కి ఒక 1 గ్లాస్ వరకు మినపప్పు యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాత టోటల్ ఒకసారి మిక్స్ చేసేయండి. ఇంట్లో వాడే బియ్యం మాత్రం అస్సలు తీసేసుకోకండి, స్పాంజీలా స్మూత్గా రావండి దోశలు. రేషన్ బియ్యమే తీసేసుకోండి. సో అలానే తీసేసుకున్న తర్వాత అందులోనే ఒక చిన్న గ్లాస్, టీ గ్లాస్ ఉంటుంది కదా అండి, టీ గ్లాస్ వరకు శనగపప్పు యాడ్ చేస్తున్నానండి. శనగపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. తింటూ ఉంటా ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి మనకి. సో అందుకనేసి అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా వాష్ చేసేయండి ఒక 3-4 టైమ్స్. రేషన్ బియ్యం కాబట్టి ఎట్లాగో కొంచెం దుమ్ము అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఒక 3-4 టైమ్స్ వాష్ చేసేసి పెట్టేసుకోండి. వాష్ చేసేసేసి ఓవర్ నైట్ నాననిచ్చేసేయండి. ఓవర్ నైట్ నానిచ్చిన తర్వాత మార్నింగ్ మిక్సీ పట్టడం వల్ల దోశ అనేది తొందరగా పుల్లగా కాకుండా ఉంటుంది. స్టోరేజ్ వచ్చేసి మనకి ఒక 4-5 డేస్ వరకు ఉంటుందండి. సో అందుకనేసి నైట్ అంతా నానబెట్టేసేయండి. మనం డే అంతా నానబెట్టేసి నైట్ పులవ పెడతాం కదా, సో అలా కాకుండా ఇది కొంచెం వెరైటీగా చేస్తున్నానండి. పిండి వస్తుందేమో అనేసి అస్సలు ఆలోచించకండి. నేను నైట్ అంతా నానబెట్టేశాను. నానబెట్టేసిన వాటిని మార్నింగ్ చూపిస్తున్నాను. మార్నింగ్ వచ్చేసి చూడండి ఎంత చక్కగా నానిపోయాయో. మనం వేసిన పెసర్లు అయినా, మినపప్పు అయినా, రైస్ అయినా, శనగపప్పు అయినా చూడండి ఎంత చక్కగా మంచిగా నానిపోయాయో. ఇలా ఓవర్ నైట్ నానబెట్టేసేయండి. ఓవర్ నైట్ నానబెట్టేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు మంచిగా. చూడండి ఎంత పప్పు కూడా చూపిస్తున్నాను మీకు. ఒక దాంట్లో 2 వరకే అవుతాయండి. చూడండి మినపప్పు అయినా శనగపప్పు అయినా ఇలా చుంచితే ఒక దాంట్లో 2 పీసెస్ అయ్యేలాగా ఉంటే మంచిగా పర్ఫెక్ట్గా నానినట్టు అండి. చూడండి ఎంత చక్కగా నానిపోయాయో. సో ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేద్దాం. చూడండి ఈ విధంగా బ్యాటరీ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు లైట్గా వాటర్ యాడ్ చేసేసుకుంటూ మిక్సీ పట్టేసేయండి. లైట్గా వాటర్ యాడ్ చేయండి. మరీ హెవీగా కూడా వాటర్ యాడ్ చేసినా కూడా కావాలంటే మనం తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వరకు. చూడండి ఈ విధంగా వచ్చేసింది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మార్నింగ్ టైంలోనే చూపిస్తున్నాను నేను మీకు. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఒక 1/2 అవర్ వరకు మంచిగా నానబెట్టేసేయండి. మరీ ఎక్కువగా కూడా నానబెట్టాల్సిన అవసరం లేదండి. పిండి వస్తాయో అనేసి అస్సలు అనుకోకండి మీరు. చాలా టేస్టీగా వస్తాయి స్పాంజీ లాగా. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మీరు మిక్సీ పట్టేటప్పుడైనా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. మనం ఇష్టం అది. మన టేస్ట్కి సరిపడే సాల్ట్ ఎప్పుడైనా మిక్సీ పట్టేటప్పుడైనా యాడ్ చేసుకున్నా సరిపోతుంది, లేదా ఇందులోనే ఇప్పుడే టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ వరకు మంచిగా రెస్ట్ ఇచ్చేసేయండి దీనికి. ఎందుకంటే కొంచెం మనం అప్పుడే పట్టేసాం కాబట్టి అందులోనే కొంచెం ఆవిరిలాగా తయారయ్యేసి అందులోనే పులవనికి ఒక 1/2 అవర్కి టైం తీసుకుంటుంది. 1/2 అవర్ ఆఫ్టర్ చూపిస్తున్నాను నేను మీకు. ఓపెన్ చేసి చూడండి లైట్గా. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. కొంచెం పులిసినట్టు వచ్చేసింది కదా అండి. సో చూడండి ఎంత చక్కగా ఉందో. బ్యాటరీ అనేది కూడా ఇందాక మనం చూపించిన దానికి ఇప్పుడు కొంచెం తేడా ఉంది. చూడండి ఇప్పుడు కాస్త చిక్కబడిపోయింది. ఇందాక చూపించింది అప్పటిదప్పుడే కాబట్టి వాటర్లో వచ్చేసింది. ఒక 1/2 అవర్ తర్వాత చూపించేసరికి చూడండి ఎంత చిక్కగా వచ్చేసిందో. ఇప్పుడు ఇందులోనే మనకి ఎంత క్వాంటిటీ వరకు వాటర్ కావాలో అంత క్వాంటిటీ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఎంత క్వాంటిటీ వరకు కావాలో అంత క్వాంటిటీ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను వచ్చేసి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ వాటర్లా చేసేసుకోకండి, మరీ చిక్కగా చేసేసుకోండి. నార్మల్ మీడియంగా మనకి ఈ గరిటెతో ఇలా చేస్తూ కిందికి మీదికి అంటూ ఉంటే మనకి బ్యాటరీ అనేది తెలిసిపోతూ ఉంటుంది. మరీ చిక్కగా ఉన్నా కూడా టేస్ట్ అనేది రాదండి, పిండిలా వస్తుంది. సో అందుకనేసి మీడియంగా ఉంచేసుకోండి. మీడియంగా ఉంచేసుకున్న తర్వాత అందులోనే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వచ్చేసి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ చక్కగా కలిసేలాగా అందులో ఒక్కసారి కలిపేసేసుకోండి.
ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేయండి. ప్యాన్ని టోటల్ హీట్ అవ్వనివ్వండి, హై ఫ్లేమ్లో ఉంచేసండి. హై ఫ్లేమ్లో ఉంచేసిన తర్వాత అప్పుడు మనం ఈ దోశ అనేది వేస్తే టేస్టీగా వస్తుందండి. మామూలుగా సిమ్లో ఉంచేసినా కూడా టేస్ట్ అనేది రాదు. సో హై ఫ్లేమ్లో పెట్టేసి వేస్తున్నాను నేను. హై ఫ్లేమ్లో పెట్టేసి చూడండి, దోశని ఈ విధంగా కొంచెం పిండి తీసేసుకొని దోశని రౌండ్గా చేసేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లోనే ఉంచేసి వేయండి. సిమ్లో పెట్టిన, మీడియం ఫ్లేమ్లో ఉంచిన దోశ అనేది అది క్రిస్పీగా వస్తుంది. సో అందుకనేసి హై ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేయండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు, ఒక 2-3 మినిట్స్ వరకు చూడండి దోశ అనేది బ్రౌనిష్ ఏ విధంగా వచ్చేసిందో ఒకసారి టర్న్ చేసేసింది, తిప్పేసేసుకోండి. ఒకసారి చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందో చూస్తూ ఉంటేనే కనిపిస్తుంది మనకి. క్రిస్పీగా వచ్చిందా, స్పాంజీగా వచ్చిందా, కొంచెం మెత్తగా వచ్చిందా అనేసి చూస్తూ ఉంటేనే తెలిసిపోతుంది. ఇలా తిరిగేసిన తర్వాత ఎక్కువగా 2 మినిట్స్ వరకు, 1 మినిట్ వరకు ఎక్కువగా ఫ్రై చేయకండి. మామూలు ఒకసారి టర్న్ చేసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ వరకు ఉంచేసేయండి. 2-3 సెకండ్స్ ఆఫ్టర్ ఈ విధంగా దోశని ఒక్కసారి రౌండ్గా టోటల్ మనం వేసిన ఆయిల్ టోటల్ దీనికి అంటేలాగా ఒక్కసారి రౌండ్గా తిప్పేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి అటు ఇటు మంచిగా కాలిపోయింది. సో ఈ విధంగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నేను సెకండ్ది కూడా చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి. ఆయిల్ ప్యాన్ని మాత్రం మంచిగా హీట్ అవ్వనివ్వండి. ప్యాన్ ఎంత హీట్ అవుతే అంత దోశ అనేది అంత మెత్తగా వస్తుందండి. సిమ్లో పెట్టి మాత్రం వేయకండి. హీట్ అయిన తర్వాత ఇలా రౌండ్ షేప్లో, మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో, చిన్నపిల్లలు డిఫరెంట్ షేప్లో తినడానికి ఇష్టపడతారు కదా. సో అందుకనేసి మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో వేసేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా వేసిన తర్వాత 1/2 స్పూన్ అన్నా లేకపోతే టేబుల్ స్పూన్ వరకు అన్నా ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ యాడ్ చేసేసి హై ఫ్లేమ్లోనే ఉంచేసండి. హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక 2-3 మినిట్స్ వరకు కాల్ చేసిన తర్వాత టర్న్ తిప్పేసేయండి. తిప్పేసుకున్న తర్వాత తిప్పేసి కూడా ఎక్కువసేపు ఉంచకండి. ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత స్పాంజీగా, చూస్తూ ఉంటేనే కనిపిస్తుంది స్పాంజీగా వచ్చిందో. ఒకసారి ఇలా రౌండ్గా తిప్పేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ అండి. చాలా మన ప్రాసెస్ ఒక నానబెట్టడం అంతేనండి. నానబెట్టి మిక్సీ చేయడమే ఒక పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుంది. సో చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు టోటల్ రెడీ అయిన తర్వాత ఇందులోకి మనం పల్లీ చట్నీ అయినా, టమాటో చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, దేంతోనైనా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పుట్నాల చట్నీ అయినా, ఏ చట్నీతోటి తిన్నా కూడా చాలా టేస్టీగా వస్తాయండి. మీకు చూపిస్తున్నాను చూడండి, వేడివేడిగా కాలుతూ ఉన్నాయి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. సెకండ్ వన్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో. దూదిలా వస్తాయండి. అంటే కొందరు క్రిస్పీగా ఉంటే తినడానికి ఇష్టపడరు కదా. చూడండి ఎంత మెత్తగా దూదిలా వచ్చేసాయో. మన సేమ్ క్వాంటిటీ పెసరపప్పు, మినప్పప్పు, ఈ శనగపప్పు, బియ్యం, రేషన్ బియ్యం యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చేసాయో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టండి. మరి కొంచెం ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.